మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కూలే. రజనీకాంత్ గారు మెయిన్ లీడ్, నాగార్జున గారు విలన్, సౌబిన్ ఉన్నారు, కన్నడ స్వరూపేంద్ర ఉన్నారు, అండ్ ఆమిర్ ఖాన్ ఉన్నారు, సత్యరాజు, పూజా హెగ్డే అండ్ శృతి హాసన్. ఇంతమంది పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, సో ఇదంతా మనం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సో సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రీమియర్ షో చూసిన వాళ్ళందరూ కూడా ట్విట్టర్లో ట్వీట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు చేసిన ట్వీట్స్కి ఆ కామెంట్లు నిజంగా మైండ్ మింగింది భయ్య. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని, సెకండ్ హాఫ్లో మొత్తం యాక్షన్ మోడ్ అని. అండ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే నాగార్జున గారు లేకపోతే సినిమానే లేదు. ఆయన స్టైలు, ఆయన స్వాగు, ఐ ఆమ్ ద డాన్సర్ అనే సాంగ్ ఒక రేంజ్లో తీసుకెళ్ళింది సినిమాకి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే మన నాగార్జున గారు అని ఇలా ట్వీట్స్ అయితే చేస్తున్నారు మరి. సో ఇది ఎంతవరకు నిజం అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నేను సినిమా చూడడానికైతే వెళ్తున్నాను ఇప్పుడు. సినిమా చూశాక నా ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటాను రివ్యూ ద్వారా. సో ఎప్పటిలాగానే అనిరుద్ధ్ ప్రతి సినిమాకి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగానే ఇప్పుడు కూలీ మూవీకి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే వర్క్ అయిందని అంటున్నారు. ఇంకా రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికీ ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. మిగిలిన యాక్టర్స్ కూడా ఇంకొకరి క్యామెరా రోల్తో అందరు కూడా బాగా యాక్ట్ చేశారనేసి అంటున్నారు. ఇంకా మనం సినిమా చూశాక మాట్లాడుకుందాం. ఒకరు చెప్పిన దాన్ని మనం సినిమా బాగుంది బాగాలేదని అనకూడదు. సో వాళ్ళు ట్వీట్ చేశారు, ఈ విధంగా ఉందనేసి అంటున్నారు. సో నేను మీతో షేర్ చేసుకున్నాను, ఈ విధంగా అంటున్నారు అనేసి. సో నేను చూసి సినిమా ఎలా ఉంటున్నది నెక్స్ట్ వీడియోలో రివ్యూ కూడా చేస్తాను. సో మీరు కూలీ మూవీ చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.